బీడువారిన భూములు, నెదలుబారిన చెరువులతో కనిపించిన ఒకప్పటి తెలంగాణ నేల కాదిది. నీటి చుక్క కోసం ఆకాశం వైపు చూసిన గతం కాదు. ఇది నీలి విప్లవంతో కొత్త చరిత్ర లెక్కిస్తున్న నవ తెలంగాణ. మిషన్ కాకతీయతో ప్రాణం పోసుకున్న వేలాది చెరువులు కేవలం నీటి నిల్వ కేంద్రాలుగా మిగిలిపోలేదు. అవి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారంగా మారాయి. సముద్ర తీరమే లేని ఒక రాష్ట్రం దేశ మత్స్య పరిశ్రమకు దిక్సూచిగా మారిన అద్భుతం ఇది. ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న చేపల ఉత్పత్తి 2024 నాటికి రికార్డు స్థాయిలో 4.56 లక్షల టన్నులకు చేరింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 7,059 కోట్ల రూపాయల సంపదను జోడించింది. ఈ ప్రగతి కేవలం అంకెలకే పరిమితం కాలేదు. దేశంలోనే ఉత్తమ ఇన్లాండ్ ఫిషరీ స్టేట్ గా జాతీయ పురస్కారాన్ని సైతం గెలుచుకుని దేశ స్థాయిలో తన సత్తాను చాటింది. ఈ మహాయజ్ఞానికి వెన్నెముక 4,634 మత్స్య సహకార సంఘాలు, 3,36,000 మంది మత్స్యకారులు. వారి వల విసిరితే రాష్ట్ర ఖజానాకు 100 కోట్ల ఆదాయం. వారి పడవ లక్షలాది కడుపులు నిండే ఆధారం. ప్రతి ఇంట ఆరోగ్యకరమైన పోషకాహారం. అంత అద్భుతంగా సాగిపోతున్న ఈ నీలి విప్లవ ప్రస్థానంలో ఇప్పుడు ఒక పెద్ద అలజడి. సంక్షేమ పథకానికి సహకార సంఘాల మధ్య ఓ తీవ్ర సంఘర్షణ. ఆ మత్స్యకారుల గొంతులో ఇప్పుడు ఆవేదన వినిపిస్తోంది. వారి చేతుల్లోని వల ఇప్పుడు ప్రశ్నలను సంధిస్తోంది. ప్రభుత్వాన్ని సూటిగా నిలదీస్తోంది. మా హక్కు మాకివ్వండి, మా డబ్బు మా ఖాతాలో వేయండి అని. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం లక్ష్యం గొప్పదే, కానీ క్షేత్రస్థాయిలో గత అనుభవాలు మత్స్యకారులను వెంటాడుతున్నాయి. పథకంలో లోపమా, ఆచరణలో దోషమా? టెండర్ల జాప్యంతో కీలకమైన సమయం గడిచిపోతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే చేప పిల్లల నాణ్యత, మనుగడ శాతంపై తీవ్ర అనుమానాలు. గత కొన్ని నెలలుగా ఈ సమస్యలపై పోరాడుతున్న తెలంగాణ మత్స్యకారుల మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ, మేం ప్రభుత్వాన్ని అడిగేది ఒక్కటే, మాకు ఉచితాలు వద్దు. మా సొసైటీలకు రావాల్సిన డబ్బును నేరుగా మా అకౌంట్లలో జమ చేయండి. ఏ సైజు చేప పిల్లలు కావాలో, ఏ నాణ్యత కావాలో, ఎప్పుడు కావాలో మా చెరువు భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే హక్కు మాకివ్వండి అని వేడుకుంటున్నారు. వారి డిమాండ్లు కేవలం నగదు బదిలీకే పరిమితం కాకుండా ఆధునిక మార్కెట్లు, 90% సబ్సిడీ రుణాలు, వేట నిషేధ కాలంలో 20,000 రూపాయల ఆర్థిక భరోసా, చెరువులను కబ్జాల నుండి పరిరక్షణ చర్యలు మరియు ప్రతి సొసైటీకి కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని ఆందోళనల మధ్య ప్రభుత్వ పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలని 122 కోట్ల బడ్జెట్ కేటాయించి 90 కోట్ల చేప పిల్లల పంపిణీకి సిద్ధమైంది. నాణ్యత మరియు సమయంలో జాప్యం జరగదు అని హామీ ఇచ్చింది. ప్రభుత్వ వాదనలోనూ కొన్ని కీలక అంశాలున్నాయి. ధరల నియంత్రణ, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కొనుగోలు చేస్తే ధర తక్కువగా వస్తుంది. సమాన పంపిణీ, చిన్న పెద్ద సొసైటీలన్నింటినీ ఒకేసారి చేప పిల్లలు అందుతాయి. కేంద్రీకృత పర్యవేక్షణ, నాణ్యతను ఒకే చోట నుండే పర్యవేక్షించడం సులభం. అయితే ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే, డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది సాధికారతకు తొలిమెట్టు. ఇది లబ్ధిదారుడికి స్వేచ్ఛకు, బాధ్యతను రెండింటినీ ఇస్తుందని, అవినీతికి ఆస్కారం తగ్గుతుందని, ప్రభుత్వ నియంత్రణ పాత్ర నుండి పర్యవేక్షణ పాత్రకు మారుతుందని అన్నారు. మరియు 70% నిధులను నేరుగా సొసైటీలకు ఇచ్చి 30% అత్యవసర పరిస్థితులు లేదా చిన్న సొసైటీల కోసం ప్రభుత్వం ఉంచుకోవచ్చని, ఈ హైబ్రిడ్ మోడల్ ఉత్తమం అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ప్రభుత్వ హామీలు ఈసారి క్షేత్రస్థాయిలో అమలవుతాయా లేదా? ఈ ఆవేదన రేపటి ఉద్యమానికి నాంది పలుకుతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. మరి